హలో అండి, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నేను చేసిన న్యూ ఇయర్ కేక్. ఇంట్లోనే కేక్ తయారు చేశాను. గోధుమ పిండి, బెల్లము, ఎగ్స్ ఇవన్నీ వేసి హెల్దీగా కేక్ తయారు చేసి మేము హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కేక్ ఎలా తయారు చేశాను అనేది చూపిస్తాను. కేక్ చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇంకా మనకి ఓవెన్లో తయారు చేశాను. ఇది మైక్రోవేవ్ ఓవెన్ ఎలా యూస్ చేయాలో తెలియని వాళ్ళు నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఐఎఫ్బి ఓవెన్ ఎలా యూస్ చేయాలనేది ప్లీజ్ అది కూడా వాచ్ చేయండి. ఇప్పుడు కేక్ చూసేద్దాము. ముందుగా ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండిలో 1 టీ స్పూన్ అంత బేకింగ్ పౌడర్, ఇంకా 1/2 టీ స్పూన్ అంత బేకింగ్ సోడా వేసుకోవాలి. గోధుమ పిండి కాబట్టి మనం దీన్ని ఒక 5-6 టైమ్స్ అన్న బాగా జల్లించుకోవాలి. 2 గిన్నెలు పెట్టుకొని 6 టైమ్స్ ఇటు అటు జల్లించుకుంటే మనకి పిండి అనేది బాగా ఏరియేషన్ అనేది నిండేసి మైదా పిండిలాగా కొంచెం లోపలంతా గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా వస్తుంది. నేను ఇలాగ ఒక 5-6 టైమ్స్ జల్లించి తీసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టము, ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని బాదం పప్పు, పిస్తా, ఇంకా జీడిపప్పు, వాల్నట్ ఇలాంటివి తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక 6 ఇంచ్ టిన్ తీసుకున్నాను, కేక్ టిన్. దీనికి బటర్ పేపర్ ఉంటే మీరు బటర్ పేపర్ వాడుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ ఇప్పుడు లేదు కాబట్టి కొంచెం గీ వేసేసి దాని మీద పిండి వేసుకొని బాగా ఇలా డస్టింగ్ చేసుకుంటున్నాను. డస్టింగ్ చేసుకుంటే మన కేక్ అనేది అతుక్కోకుండా మంచిగా ఫ్రీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మిగిలిపోయిన పిండిని కొంచెం నేను ఆ డ్రై ఫ్రూట్స్ లో వేసి కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 3 ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, కూల్గా ఉండకూడదు. ఎగ్స్ రూమ్ టెంపరేచర్లో ఉన్నవే వాడాలి కేక్ ఎప్పుడైనా సరే. ఎగ్స్ ఫ్రిడ్జ్లో ఉంటే ముందుగానే తీసి పెట్టేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ని బాగా బీటర్ హెల్ప్ తోటి నేను బీట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బీటర్ లేకపోతే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 కప్ అంతా నేను బెల్లం పొడి వేస్తున్నాను. బెల్లం పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఆ పౌడరే వేస్తున్నాను. ఇంకా 1/2 కప్ అంతా మెల్టెడ్ బటర్ వేస్తున్నాను. బటర్కి బదులు మీరు గీ కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అంత వెనిలా ఎసెన్స్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇదంతా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న గోధుమ పిండి, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను. చాక్లెట్ ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ వాడుతున్నాను. ఇక్కడ మీకు వద్దనుకుంటే ఓన్లీ గోధుమ పిండి వాడొచ్చు. బాగా మిక్స్ చేసేసుకొని ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండి అనేది. ఇక్కడ నేను కొంచెం కొంచెం వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉండింది పిండి, అందుకని ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్లోర్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసి ఇక్కడ నేను అవన్ని ప్రీహీట్ చేసుకుంటున్నాను. అవన్ వచ్చేసి మనం 150 డిగ్రీస్కి ప్రీహీట్ చేసుకోవాలండి. ఒకవేళ ఐఎఫ్బి అవన్ని ప్రీహీట్ చేసుకోవడం ఎలాగో తెలియకపోతే నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను, నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అది ఒకసారి చూడండి. ఈ పిండిలో నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసేసి దీన్ని మనం ముందుగానే ఇలా డస్ట్ చేసుకున్న టిన్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. పిండి అనేది మనకి మరీ గట్టిగా మరీ లూజ్గా ఉండకూడదు, ఇలా కొంచెం కారుతున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను అవన్ ప్రీహీట్ అయిపోయిందండి. అప్పటి వరకు దీన్ని ఇలా ట్యాప్ చేసి 2-3 టైమ్స్ ట్యాప్ చేసేసి దీన్ని పెడుతున్నాను అవన్లో. ఆల్రెడీ ప్రీహీట్ అయిన అవన్లో పెట్టేసి ఒక 40 మినిట్స్ టైం ఇచ్చి మళ్ళీ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. 40 మినిట్స్లో హాఫ్ టైం అయ్యాక కేక్ను ఒకసారి బయట తీసి దీని మీద అల్యూమినియం ఫాయిల్ వేసి మళ్ళీ పెట్టానండి. మళ్ళీ పెట్టి ఒక 20 మినిట్స్ అలాగే కానిచ్చిన తర్వాత లాస్ట్ ఇంకా 4 మినిట్స్ ఉన్నప్పుడు తీసేసాను కేక్. అంటే మొత్తం 36 మినిట్స్లో నా కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. 36 మినిట్స్ తర్వాత చూసినట్టయితే కేక్ ఈ విధంగా బేక్ అయింది. ఒకసారి నైఫ్ తీసుకొని లోపల వరకు ప్రిక్ చేసి చూసాను, బాగా బేక్ అయిపోయింది కేక్. కేక్ స్మెల్ చూసి మా పిల్లలు అయితే కేక్ వెనకాలే పడతా ఉన్నారు ఎప్పుడు అవుతుందా అని చెప్పి. ఒకసారి అయిన తర్వాత అయితే వాళ్ళు అసలు ఆపలేము. కేక్ వేడిగా ఉన్నప్పుడు అసలు డీమోల్డ్ చేయడానికి చూడకూడదు, అది బాగా కూల్ అయిన తర్వాతే దాన్ని డీమోల్డ్ చేయాలి, లేకపోతే టిన్కి సగం అతుక్కొని అలాగ వచ్చేస్తూ ఉంటుంది. సో బాగా చల్లారనిచ్చిన తర్వాతే దాన్ని తీయాలి. ఎంతసేపు కవర్ చేయాలి? ఒక 20 మినిట్స్ కవర్ చేయాలి. అవునా? తర్వాత ఏం చేయాలి? 20 మినిట్స్ కవర్ చేసిన తర్వాత 20-30 మినిట్స్ తర్వాత బాగా చల్లగైపోయింది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని సైడ్స్ అన్నిటిని ఇలాగా బాగా క్రేప్ చేస్తూ దీన్ని అన్మోల్డ్ చేశాను. ఇలా అన్మోల్డ్ చేసిన తర్వాత కేక్ చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే ఇంకా కొంచెం మన మైదా పిండితో అయితే ఇంకా కొంచెం లావు వస్తుంది, ఇది గోధుమ పిండిది కాబట్టి అంత పైన వరకు రైజ్ అవ్వలేదు. కానీ కేక్ అయితే లోపలంతా బేక్ అయిపోయి పచ్చిగా ఏం లేకుండా చాలా మంచిగా టేస్టీగా చాలా బాగుండింది. అసలు ఉట్టి కేక్ ఇచ్చేసినా ఇది ఒక కేక్ మొత్తం తినేయగలను నేనైతే. చూసారు కదా లోపలంతా ఎంత బాగా బేక్ అయిందో, చూడండి మొత్తం ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మొత్తము చాలా బాగుండింది టేస్ట్ అయితే. అంటే మనకి ఎగ్ ఇంకా అవన్నీ మిక్స్ చేసాం కదా, బెల్లం అవన్నీ, అస్సలు మనకి ఎగ్ స్మెల్ కానీ అలాంటివి ఏం లేకుండా చాలా మంచిగా వచ్చింది కేక్. దీన్ని ఇప్పుడు న్యూ ఇయర్ కేక్ లాగా ఎలా డెకరేషన్ చేసేది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది ఇలాగే తింటే చాలా హెల్దీ, కానీ మన పిల్లలు కొంచెం డెకరేషన్ అడుగుతున్నారు కాబట్టి దీన్ని ఇప్పుడు నేను ఈ సైడ్స్ అన్నిటిని స్క్రేప్ చేసేసి దీని మీద కొంచెం చాక్లెట్ అవన్నీ వేసి ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మా పాప రియాక్షన్ చూడండి తినిన తర్వాత.
బాగుందా? బాగుంది మమ్మీ. టేస్టీగా ఓకే అండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్ బాయ్.